సీఎంగా రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ చూస్తుందన్న ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో అందరూ సమర్థులే ఉన్నారన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని తేల్చి చెప్పారు. ప్రణాళిక లేదు, మన్ను లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమైనా మాట్లాడితే లాజిక్ లేదు. అందరూ మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. ఈ హైకమాండ్ మార్చాలని చూస్తున్నది, కానీ మార్చితే ఎవరు లేడు. అందరూ అన్ఫిట్టే. ఒకడు ఫిట్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు శ్రీధర్ బాబు ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు వేయాలి. ఆయన సిసిపియు ఆయనకు రాదు పాపం. ఆ సిసిపియు కోర్సు అది రాకుండానే ఎలిజిబిలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఏ సందర్భంలో మాట్లాడిండో ఏ విషయంలో మాట్లాడినో తెలియదు. చిన్ననాటి నుంచి నాకు పరిచయం ఉంది కనుక విధంగా మాట్లాడింది కావచ్చు అని నా అభిప్రాయం. ఈరోజు అందరు కూడా సమర్థులు. దాంట్లో భాగంగానే మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రధానమైన నాయకత్వం ఎవరికి ఇలా వారు నిర్ణయం చేస్తారు. ఈ రోజు కూడా చెప్తాను, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎక్కడ అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిద్రలో ఏం ఆలోచన చేస్తుందని మా సోదరుడు మాట్లాడితే ఏం చెప్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయననే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఉండి తీరుతారు.